హలో అండి, హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే తీసుకుందాం అనుకున్నాం కాదు, తీసుకుందాం. 1 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇవాళ సండే, మీరేం చేస్తున్నారు, మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేసేయండి. ఈ లోపు చూడండి, బిర్యానీ పీసులు అయితే కొట్టించుకొచ్చారనమాట మా వారు. ఇంకోండి, లెగ్ పీస్ కావాలా మీకు? లెగ్ పీస్ రెండైతే లెగ్ పీస్లు అనమాట. మా వారికోటి నాకోటి, మీకు కూడా కావాలా? ఫస్ట్ అయితే చికెన్ ని ఒక 2 times అయితే వాష్ చేసుకుందాం. నాని ఇటు తీసుకురా నాన్న, కన్నయ్యతో కాసేపు వ్యవహారం చెప్పిద్దాం. నాన్న ఒకసారి అన్నమాట. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన దమ్ పెట్టుకుందాం. ఫస్ట్ అయితే చికెన్ లోకి ఇప్పుడైతే చికెన్ లో అయితే పెరుగు యాడ్ చేసుకుందాం. దమ్ పెట్టడానికి పెరుగు మనం ఎంత టేస్టీగా ఉన్నది తీసుకుంటే అంత బెస్ట్ అనమాట, బాగుంటది. మరి పుల్లగా కాకుండా కొంచెం మంచి పెరుగు తీసుకోండి. నేను నైట్ తోడుపెట్టాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ బిర్యానీ చేయాలని. మా అమ్మమ్మ వచ్చింది కదా, కన్నయ్య మా అమ్మమ్మని తినేస్తున్నాడు. ఇందులోకి సాల్ట్, అలాగే కారం, మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం అయితే పసుపు, చిటికెడు పసుపు, కొంచెం పసుపు కాదు, చిటికెడు పసుపు. బాయ్ ఎందుకంటే కన్నయ్య ఎంత అలర్ చేసినా గానీ ఓపిగ్గా భరిస్తాడనమాట. అదే నేనైతే ఒక్కోసారి కన్నయ్య మీద గట్టిగా అరవడం, కొట్టాలన్నంత చేస్తా, కానీ మా వారు ఎంత కోపం వచ్చినా సైలెంట్ గా ఉండడం. తప్ప నుంచి కన్నయ్య అయితే ఒక మాట కూడా, కన్నయ్య బేసికలీ మా వారి వల్ల తయారవుతున్నాడు అనుకుంటా. నిజమే కదా, నువ్వు అసలు ఏమన్నా అంటే నాయ్. అల్లం పేస్ట్ అసలు నాదొక్కటి కూడా లేదు తెలుసా, నేను చాలా సైలెంట్. లేదు నేను చాలా సెన్సిటివ్ అన్నమాట. వచ్చేసాడు ఏమైనా చేస్తాడా? ఆలుగడ్డ కదయ్యా, ఉల్లిగడ్డ. ఇవైతే బిర్యానీ ఐటమ్స్ అన్నమాట. కన్నయ్య గోలే సరిపోతుంది అసలుకి, కన్నయ్యని కిచెన్ లోకి రానిస్తే. బిర్యానీ ఐటమ్స్ అన్ని కూడా ఈ బాక్స్ లో పెట్టుకుంటా, అది ఎప్పుడు దీన్ని ఫుల్ చేసుకొని ఉంచుకుంటా అనమాట నేను. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. చూద్దాం చీతా. కన్నయ్య వస్తే నిన్ను ఉండనివ్వడు కదా, మామూలుగా ఉండదు. రా కన్నయ్య, కాసేపు డాడీని ఉండని, నాకు కంపెనీగా ఉంటది. కన్నయ్య అంతే దూల, అల్లరి కన్నయ్య అనమాట. యాలకులు, ఇలా బిర్యానీ ఐటమ్స్ అన్ని కూడా యాడ్ చేసేయండి. కన్నయ్యని పిలుద్దాం, కొంచెం మనకి టైం పాస్ అవుతుంది అనమాట. మనమే కాకుండా ఆయనతో కొంచెం టైం పాస్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి చికెన్ మసాలా, ఇక్కడ చూడండి, ఇందులో ఓన్లీ మటన్ మసాలా, చికెన్ మసాలా, కాఫీ పౌడర్, బూస్ట్ ప్యాకెట్, హనీ, ఇవి మాత్రమే ఉంటాయి అనమాట. ఎందుకంటే టీ పెట్టుకోవడానికి కానీ, కాఫీ పెట్టుకోవడానికి కిచెన్ దగ్గర మసాలా ఐటమ్స్ అక్కడ పక్కన పెట్టుకుంటాను అనమాట, సడన్ గా దొరకడం అంటే అందుబాటులో ఉంటాయని. యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇదంతా కూడా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం చిన్న బౌల్ తీసుకున్నాను, మీరు కొంచెం ఎప్పుడైనా గిన్నె కొంచెం పెద్దగా ఉంటేనే మనం కలుపుకోవడానికి బాగుంటది అనమాట, వీలుగా.
మరీ చిన్నది తీసుకుంటే ఇలా కింద మీద పడుతూ ఉంటది. అంటే నేను ఆ మిస్టేక్ చెప్పాను అనుకో, వాళ్ళు అలా ట్రై చేయరు కదా. నేను ఏదో చెప్పుకొని చేస్తే మళ్ళీ వాళ్ళు నన్ను చూసి అలా ఫాల్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఇది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లం. అందుకని మీకు బిర్యానీ చేయడం వచ్చు మీకు? అమ్మో, నాకు నేర్పింది మా వారంట. అసలు మా వారి కోసమే నేను ఈ వంటలన్నీ నేర్చుకున్నా. జస్ట్ తగిలిద్దబ్బా నీకు, మరీ తింటా నాకు. నిజమే కదా, ఎందుకు తగలదు మా వారు? నువ్వు అక్కడ ఎక్కి కూర్చొని ఇప్పుడు ఆయన కూడా ఎక్కుతాయి. అందు చూడు, అయ్యయ్యో బుడకడ అమ్మో నా చేతులు. కన్నయ్య వచ్చాకే లైఫ్ లో ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉండదో తెలిసింది. నిజంగా టైమ్ మా పెళ్ళైన తర్వాత కన్నయ్య రాకముందు 1 year ఎలా గడిచిందేమో, కానీ కన్నయ్య వచ్చిన తర్వాత 2 years తొందరగా అయిపోయినాయి అనమాట. ఎర్రుగు మీరు అలా ఇసిరేస్తే ఎలా నా సామాను? నా సామాన్ అంతా అలా ఇసిరేస్తే ఎలా? నువ్వు జేజుని ఒక్కదాన్ని వదిలేసి వచ్చావేంటి డాడీ? జేజుని ఒక్కదాన్ని వదిలేసి వచ్చావేంటి? ఇలా అయితే మనం చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకొని ఇలా దమ్ పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇలా అన్ని కలుపుకొని పక్కన పెట్టేయాలన్నమాట. ఇప్పుడైతే ఒకసారి మన హ్యాండ్స్ అయితే వాష్ చేసుకోండి. అందులో నేను డబుల్ మసాలా వేస్తాను అనమాట. అంటే అన్ని కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాను, ఎందుకంటే మా వారు స్పైసీ తింటారు. ఒకవేళ స్పైసీ లేదనుకో బిర్యానీ అలా మిగిలిపోవాల్సిందే. అంటే ఇలా ఎందుకో తినాలనిపించట్లేదు, తినబుద్ధి కావట్లేదు, ఏం బాగుంది అది తినడానికి అంటారు అనమాట. స్పైసీ ఉంటేనేమో నేనేమో రొప్పుకుండా నేను ఎడ్డకట్ట తింటా, కొంచెం కారం తగ్గితే మాత్రం అది మిగిలిపోతుంది అనమాట. కన్నయ్య సౌండ్స్ చేయకు. కారం యాడ్ చేశాను కదా, పచ్చిమిర్చి ఏం చేస్తున్నారు? ఇవి కొంచెం కారం ఉన్నాయి అనమాట, మార్నింగ్ పల్లి చట్నీ పెట్టా, సో అందుకనైతే 3 యాడ్ చేశాను అనమాట పచ్చిమిర్చి. బయట కేజీ ఉల్లిగడ్డలు 30 రూపాయలు అంటున్నారు. మా ఇంటి ఇక్కడ మాటలోనైతే మాత్రం 23 రూపీస్ అంట కేజీ. అంటే ఒక్కో చోట ఒక్కొక్క కాస్ట్లీ అండి. బాగానే ఉన్నాయి అక్కడ కూడా, అంటే బయట కంటే ఇక్కడే బాగున్నాయి, బెటర్ నాకు తెలిసి. కాస్ట్ పరంగా కూడా సైజ్ పరంగా కూడా. బయట ఏంటి సైజ్ బట్టి కాస్ట్ అని చెప్తున్నారు అడిగితే, ఇక్కడ ఇంతే కదా మీరేంటి ఇలా ఇస్తున్నారంటే అలా బేరం ఆడే పని ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక ఐటమ్ తీసుకురావడానికి వెళ్ళాను అనుకో నాన్న, కొన్ని అంటే ఆ ఐటమే తీసుకొని వస్తాను అనమాట. మార్ట్కి వెళ్ళాను అనుకో, అక్కడ అన్ని ఉంటాయి కాబట్టి ఏమేమి మర్చిపోయినా అన్ని గ్యాదర్ చేసుకుని ఒకేసారి తీసుకొని రావడం. అవును, అన్ని తీసుకొని రావచ్చు. ఇంకోటి బేరం ఆడే పని ఉండదు, ఎంత అంత అని కూడా ఉండదు అనమాట. సో అట్లా తీసుకొచ్చుకోవచ్చు. తినిపించు కన్నయ్య. స్కూల్కి వెళ్తావా? వెళ్తా, మా బాబు స్కూల్కి వెళ్తాడంట. గుడ్ బాయ్ కదా కన్నయ్యలు. బిర్యానీ అమ్మో అతనే గుడ్ బాయ్. ఇదిగోండి, నేనేదో చెప్దాం అనుకున్నా, మీ మాటలతో పడి లవ్ యూ కన్నయ్య. లవ్ యూ చెప్పు. బిర్యానీ అయితే ఉంది. ఇలా కన్నయ్యతో ఎవరు అంటే మామూలుగా ఉంటుంది. కన్నయ్యని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారనుకున్నాను. నీకేం తెలుసు నా కన్నయ్య ఫ్యాన్స్ ఎవరో. బిర్యానీలో చాలా మంది ఫ్రైడ్ ఆనియన్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు, వాటి ఫ్లేవరే తగిలిద్ది, బిర్యానీ ఫ్లేవర్ అంతగానో తగలదు అనేసి. అసలు బిర్యానీ టేస్టే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. ఇది కొంతమందికి తెలియక వాటిని అయ్యో వద్దు మాకు అంటారు. అసలు అలా ఏం లేదు. బిర్యానీ మొత్తం ఫినిష్ అయ్యేది ఫ్రైడ్ ఆనియన్స్ తో మాత్రమే. అది అప్పుడు మాత్రమే దాని టేస్ట్ అనేది బిర్యానీగా అనిపించింది. మొత్తం చేసి ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే దానికి అసలు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటది, బిర్యానీ ఫ్లేవర్ అయితే రాదు. అమ్మో కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి ఆనియన్ కట్ చేస్తుంటే. మీకు కూడా వస్తాయేమో. నా దగ్గర ఆగిపోతే బెటర్, మీకు కూడా రాకుండా ఉంటాయి.
ఇవాళ నా స్టైల్లో బిర్యానీ అయితే చూసేయండి. ఈ బిర్యానీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం అయితే కాదు, దాదాపు 100 టైమ్స్, 100 అండి, అంతకంటే ఎక్కువ సార్లే అయిపోయి ఉంటది అనమాట చేయడం. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఒక పక్కన అయితే బౌల్ పెట్టేసి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇది పోయినసారి మెజెస్టిక్స్ చేసినప్పుడు యూజ్ చేసిన ఆయిల్ అనమాట. సో గ్లాస్ లో పోసుకున్నాను, ఎందుకంటే ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ అంటే యూజ్ చేయని ఆయిల్ కూడా కలపడం ఎందుకని చెప్పేసి ఆయిల్ గ్లాస్ లో పోసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే హీట్ అయిపోద్ది. ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని అయితే ఫ్రై చేస్తాను, కొన్ని అయితే బిర్యానీలో వేస్తాను అనమాట. లాస్ట్ సండే నేను అంటే కరివేపాకు కొత్తిమీర బయట నుండి తీసుకొచ్చానని చెప్పాను కదా, బాక్స్ లో స్టోర్ చేసుకున్నాను అని. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. మీరు లాస్ట్ సండే మన వీడియోస్ చూస్తుంటే అప్పుడు నేను తీసుకొచ్చిన ఇవి అనమాట. 1 వీక్ అవుతుంది ఇవి తీసుకొచ్చి కూడా. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి, బాక్స్ లో పెట్టి ఆర్గనైజ్ చేసుకుంటే. ఇది కరివేపాకు. కొత్తిమీర కూడా 1 వీక్ ఉందంటే మీరు నమ్మరు అసలుకి. ఇగో చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఆకు. 1 వీక్ అవుతుంది తీసుకొచ్చి, అసలు నమ్మరు 1 వీక్ ఆకు ఇంత ఫ్రెష్ గా ఉందంటే. ఇప్పటికి కూడా పుదీనా కూడా అలానే ఉందన్నమాట. చూడండి పుదీనా కూడా ఎలా ఉందో. 1 వీక్ అవుతుంది తీసుకొచ్చి, అయినా కూడా ఎంత బాగుందో చూడండి. బాక్స్ లో పెట్టి ఇలా చేసుకుంటే ఇదే అనమాట బెనిఫిట్. ఇలా 1 వీక్ అయినా కానీ ఇంత ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. ఇప్పుడైతే వీటిని కూడా కట్ చేసుకుందాం మనం కావాల్సిన వాటిని. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కరివేపాకు మొత్తం కూడా కట్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీర అయితే వాటర్ వేసి ఉంచుదాం, కొత్తిమీర పుదీనా ఫ్రెష్ అవుతుంది కడిగి పక్కన పెట్టుకుంటే. అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఉల్లిగడ్డలు కట్ చేస్తాను కదా, ఆనియన్స్ ఆవిరికి వాటర్ వచ్చేస్తాయి కళ్ళమ్మటి. మా కన్నయ్య అయితే మా వారిని ఉండనివ్వలేదన్నమాట. మా వారిని రిక్వెస్ట్ చేస్తా, వీడియోలో ఒక్కదాన్ని కనిపిస్తున్నా నాకు బోర్ పెడుతుంది, కొంచెం మీరు కూడా నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా సరదాగా అంటే. పాపం వచ్చారు, కానీ కన్నయ్య ఎక్కడ ఆగనివ్వలేదన్నమాట. వాళ్ళ డాడీని తీసుకెళ్ళారు. నువ్వురా అని తీసుకెళ్లారు అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లోనైతే అన్ని వేసేసాం కదా. సో ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్, కరివేపాకు వేయండి, భలే ఉంటది ఫ్లేవర్, చికెన్ లో బాగుంటది అనమాట. కరివేపాకు, కొత్తిమీర పుదీనా కొంచెం దమ్లో ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. పక్కన ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ఆనియన్స్ అయితే కొన్ని అయితే దాంట్లో వేద్దాం, అవి కూడా ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట. సిమ్ లో పెట్టి ఫ్రై అంటే ఆయిల్ హీట్ అవనివ్వండి. మరి హైలో పెడితే ఆనియన్స్ వేయగానే నల్లగా మాడిపోతాయి అనమాట. ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ లోకి వచ్చిన దాకా మనం ఫ్రై చేద్దాం. ఆయిల్ బాగానే హీట్ అయిపోయింది సిమ్ లో ఉన్నా కానీ, మరి ఏం కాలేదు. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మాత్రమే బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది తగులుతుంది అనమాట. వీటిని స్కిప్ చేస్తే బిర్యానీ ఎంత చేసినా ఏం చేసినా కానీ అంత ఫ్లేవరబుల్ గా అయితే రాదు. ఇది ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, మిస్ చేయకుండా. ఒక ఆనియన్ అయినా కట్ చేసి అలా ఫ్లేవర్ కోసమైనా వేసుకోండి, బాగుంటది. సో ఇప్పుడైతే మొత్తం కూడా పెట్టేసుకున్నాం కదా, దీన్నంతా కూడా మిక్స్ చేసుకున్నాం అనమాట. నేను చేసిన విధంగా మీరు చెయ్యండి. బిర్యానీ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో మీ ఇంట్లో కూడా అలా ఉంటది అనమాట. అలా ఉండకపోతే నాకు కామెంట్ చేసి అడగండి, నేనేం ఫాలో అయ్యాను మీరు కూడా సేమ్ టిప్స్ తో సేమ్ యాడ్ చేసాను సేమ్ యాడ్ చేస్తూ చేయండి. కొంచెం బిర్యానీలో కొంచెం తేడా వచ్చినా కామెంట్ చేసి నన్ను అడగండి. మీరు చేసిన విధానం రాంగ్, అలా రాలేదు అని నాకైతే చెప్పండి. ఎందుకంటే నేను ఇప్పటికి చాలా టైమ్స్ చేశాను కాబట్టి మీకు పక్కా షూర్ గా చెప్తున్నాను అనమాట. ఒక 10 days అవుతుంది అనుకుంటా మా ఇంట్లో బిర్యానీ చేయక. అంటే చికెన్ తో వేరు వేరు ఐటమ్స్ ట్రై చేస్తూ ఉన్నాను కదా, మీకు చూపించాలని. ఒక 10 days అవుతుంది బిర్యానీ అయితే ట్రై చేయకనమాట. బిర్యానీ అనేది నాకు అసలు వంట కంటే బిర్యానీ అనేది ఈజీ అయిపోతుందేమో అనిపిస్తుంది. సో దీన్ని కూడా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకొని బౌల్ అయితే తీసుకున్నాం. చికెన్ మనం ఎంత తీసుకున్నామో దానికి సరిపడా గిన్నె అయితే తీసుకున్నాం. ముందైతే దీన్ని అయితే పెట్టేసుకుందాం అనమాట.
ఒకసారి కడుక్కుందాం, ఎందుకైనా మంచిది. పక్కన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. మా వారు 10 నిమిషాలు ఖాళీ ఉంచాడు బాబోయ్. కన్నయ్య మరి అల్లరి కన్నయ్యలా తయారైతున్నాడు. పిల్లలు ఆ మాత్రం అల్లరి చెయ్యాలండి, అల్లరి చేస్తేనే ముద్దుగా ఉంటుంది. మరీ అల్లరి చేయకుండా సట్టాలుగుంటే ఏం బాగుంటది. వాళ్ళు అంత అల్లరి చేస్తే మనం అంత యాక్టివ్గా ఉంటాం. నిజంగా వాళ్ళు సట్టాలు కాడ కూర్చున్నారు అనుకోండి, మనం కూడా సట్టాలుగా ఒక కాడ కూర్చుంటాం. అదే వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు అనుకో, వాళ్ళతో పాటు మనం యాక్టివ్ అవుతాం అనమాట. ఇప్పుడు కన్నయ్య ఉన్నాడు, నేను ఇల్లు వస్తాను, బొమ్మలన్నీ పడేస్తాడు, మళ్ళీ తీస్తా, మళ్ళీ పడేస్తాడు, మళ్ళీ తీస్తా. అదే ఆయన పడేయలేదు అనుకోండి, నాకేం పని ఉంటుంది అసలు, నేను అంత యాక్టివ్గా ఎలా ఉంటా. వాళ్ళు అలా చేయడం వల్ల ఓపిక కూడా వస్తుంది అనమాట. ఇలా చేస్తూ ఉంటేనే ముద్దుగా ఉంటది. మీరేమంటారు కామెంట్ చేయండి. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇందులో 1 స్పూన్ అయితే ఆయిల్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. నెయ్యి చూడండి, హోమ్ మేడ్ నెయ్యి అనమాట, అత్తమ్మ పంపించింది. కన్నయ్యకి పప్పులో వేసి పెడతా ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అసలు ఈ మధ్య అయితే అస్సలు తినట్లేదు ఆయన. కన్నయ్య కోసం నెయ్యి అయితే పంపించారు అత్తమ్మ. నేనేమో ఈ చికెన్ లో యూజ్ చేస్తూ ఉంటా. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాతకి మన చికెన్, మన ఫ్రైడ్ రైస్. మీకు ఒక విషయం చెప్పనా, ఇందులో ఏంటంటే నేను బిర్యానీ చేసేటప్పుడు కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తూ ఉంటానండి. అవి ఫ్రై అయ్యి లాస్ట్ మినిట్ అంటే అవి కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి వస్తాయి అన్నంతసేపు ఇక్కడే నిలబడి ఇక్కడే ఉంటాను. అది ఈ లోపు కన్నయ్యో మావారో ఇంకేదో పనిలో వెళ్ళిపోతాను అనమాట. అవి బ్రౌనిష్ లోకి వచ్చే లోపు, బ్రౌన్ కలర్ లోకి ఫామ్ అయ్యే లోపల నేను ఎటకెళ్ళి వెళ్ళిపోతా. అవి బ్రౌన్ కాస్త బ్లాక్ అయిపోతాయి. నిజంగా ఇది ఒకసారి కాదు, బిర్యానీ చేసిన ప్రతిసారి నాకు ఎదురయ్యే సిచ్యువేషన్ ఇదే అన్నమాట. నేను ఇందాక అంటే జాపత్రి బిర్యానీ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను కదా. ఒకవేళ మీకు ఇందులో యాడ్ చేయడం ఇష్టం లేదు, కలపడం ఎందుకు అనుకుంటే డైరెక్ట్ ఇందులో వేసుకోవచ్చు అనమాట. నిజంగా అదే టైం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా అంతే జరిగింది. అప్పటిదాకా ఉన్నాను, ఈలో కన్నయ్యో ఏదో మా వారో పిలిచారు, అలా వెళ్ళిపోయేసరికి బొగ్గుల్లా మాడిపోయాయి. మళ్ళీ ఫ్రై చేయాల్సి వచ్చింది. అంటే అప్పటిదాకా ఉంటే లాస్ట్ లో అలా ఎందుకు అవుతుందో నాకు అసలు అర్థం కాదు. పిచ్చుకలు ఒకటే సౌండ్ చేస్తున్నాయి. ప్రతి వీడియోలో చెప్తున్నాను, వంటగదిలో చేసే వీడియోలో పిచ్చుకల సౌండ్. అక్కడ ఏంటో మరి చూడటానికి మనకు కూడా వీలు పడదు, ఎందుకంటే నేను ఈ కిటికీ యూజ్ చేయను. ఎందుకంటే అక్కడ నా పప్పు డబ్బాలు అన్ని కూడా అక్కడ పెట్టుకుంటాను అనమాట. సో వాటికి కూడా నేను డిస్టర్బెన్స్ అవ్వను, కానీ అవి ఎందుకో కానీ బాగా గోల్ చేస్తుంది, నాయిస్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇదైతే హీట్ అయిపోయింది కదా, కొంచెం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. కొంచెమే, మరి ఓ బిర్యానీ అంటే ఓ ఎక్కువ నూనె అవసరం లేదు. మీకు నెయ్యి లేకపోతే ఒక 2. ఓకే, చికెన్ అంతా కూడా ఆయిల్లో అయితే వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. మీ దగ్గర టిష్యూ ఉంటే ఇలా టిష్యూ వేసి ఆనియన్స్ అయితే తీసుకోండి. ఏమైనా ఆయిల్ పీల్చినా కానీ టిష్యూ అయితే తీసేసుకుంటారు అనమాట. చికెన్ అంతా కూడా దమ్ పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం 1 స్పూన్ నెయ్యి ఆయిల్ వేసుకొని ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా దాంట్లోనే వేసేసి ఒక 10 మినిట్స్ కదిలించకుండా మూత పెట్టేసేయండి, తిప్పకండి, అలానే పెట్టి మూత పెట్టేసేయండి అనమాట. ఓకేనా. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయి, ఇది కూడా అయిపోయింది. ఒక 10 మినిట్స్ మనం ఇటు చూసే పని ఉంటుంది, సిమ్ లో పెట్టి మనం చూడకుండా ఉంటే చాలు. ఈ లోపు మా వారు కన్నయ్య నన్ను అసలు కదిలించకుండా ఉన్నారేంటి, అసలు ఇటు రాకుండా. చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు, పదండి. కన్నయ్య అయితే ఏం చేస్తున్నారో చూద్దాం, వెళ్ళి పదండి. ఏం చేస్తున్నారు వంటగదిలోకి రాకుండా? మా అమ్మమ్మ పడుకుంది, మా వారేం కన్నయ్య నిద్రపుచ్చుతున్నారు అనమాట. వాళ్ళైతే పడుకున్నారనమాట. లెగిసే లోపు అయితే మనం మన బిర్యానీని అయితే కంప్లీట్ చేద్దాం.
ఓకే, 10 minutes అయింది కదా. ఇప్పుడైతే మన పీస్లు అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మీరైతే చూస్తూ ఉండండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు బిర్యానీ ఏంటి ఎలాగనేది ప్రాసెస్ మొత్తం క్లియర్ గా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ గా బిర్యానీ వస్తుంది. అంటే మీరు చేసిన బిర్యానీ ఎవరు తిన్నా కానీ వావ్ అనాల్సిందే, అట్లా ఉంటది అనమాట మనతో. ఓకే అండి, చూస్తూ ఉండండి అండి. ఇప్పుడు అది దమ్ అవుతూ ఉంటది కదా, ఈ లోపు మనం రైస్ అయితే కడుక్కుందాం అనమాట. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. బిర్యానీకి బాస్మతి రైస్ బాగుంటుంది నార్మల్ రైస్ కంటే. నార్మల్ రైస్ తో ట్రై చేయడం అంత పెద్దగా ఇష్టం ఉండదు. నేను బిర్యానీ ఎప్పుడు చేసినా కానీ కంపల్సరీ బాస్మతిని యూజ్ చేస్తాను. మీరు నేను ప్రాసెస్ చెప్తున్నారు, మీరు ఎంత క్వాంటిటీ ట్రై చేసినా కానీ సేమ్ ప్రాసెస్ ట్రై చేయండి. ఇలా చేయడం అనేది బాగా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. బిర్యానీ రైస్ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మన రైస్ అయితే ఉడికిపోయిందండి. చూడండి ఎలా పొంగుతుందో. సండే అంటే మనం రెస్ట్ తీసుకోవాలి, టైం ఉండదు అనుకుంటాం. నాకేమో సండే ఆల్రెడీ 12-11 అయిపోతుంది. 11 ఏంటి 12-1 అయిపోతుంది. వంటగదిలోనే ఉండిపోయాను అనమాట. మా కన్నా నిద్రపోస్తాడు, లేస్తాడు, యాక్టివ్ అయిపోతాడు. మళ్ళీ ఆయనకి నేను డల్ అవ్వకుండా ఆయనతో పాటు ఆడుకునేలా ఉండాలి. సండే ఇలా గడిచిపోతుంది. సో ఇప్పుడు మన రైస్ అయితే ఉడికిపోయింది కదా, మొత్తం కూడా రైస్ చికెన్ అంతా కూడా ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూస్తూ ఉండండి. పైనుండి కానీ మనం ఏదైనా వాడుకునేటప్పుడు కూడా వాష్ చేసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే కొంచెం మనం ఇల్లు వచ్చేటప్పుడు కానీ ఏదైనా సరిగేటప్పుడు కానీ డస్ట్ అయితే పడుతూ ఉంటాం అనమాట. సో ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకి కూడా ఏ ఆలోచన అలా అనిపించకుండా ఉండదు. ఇంకా ఫస్ట్ అయితే మన చికెన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత రైస్. ఓకే, రైస్ ఉడుకుతుంది కదా, దీంట్లో కొంచెం రైస్లోకి టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం మరీ ఎక్కువ వేయకండి, చూడండి చిటికెడు మాత్రమే. చిటికెడు మాత్రం యాడ్ చేశాను అనమాట. అలాగే సాల్ట్ కూడా ఒక 1 or 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫుల్గా ఒక అంటే మీరు 2 సార్లు యాడ్ చేస్తే మాత్రం హాఫ్ 2 సార్లు వేయండి. ఒకవేళ ఫుల్ అయితే 1 స్పూన్ ఫుల్ వేయండి. ఆల్రెడీ చికెన్లో వేసారుగా, ఎందుకు అంటే కొంచెం టేస్ట్ మీకే అర్థమవుతుంది. ట్రై చేసినప్పుడు కామెంట్ చేయండి. నేనైతే ఇలానే చేస్తాను కాబట్టి ఇలానే చూపిస్తున్నాను. ఇదైతే చిన్న స్పూను, సో అందుకని నేను 3 టైమ్స్ అయితే వేసాను అనమాట. అమ్మో గిన్నె కాలుతుందంటూ. ఇప్పుడు మన చికెన్ అంతా కూడా దీంట్లో అయితే వేసుకుందాం. ఇలా ఒక్కొక్క పీసు అంటే బౌల్ అనేది గిన్నె వెల్లడుపుగా ఉంది కదా, పీస్కి కొంచెం స్పేస్ ఇచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి కాబట్టి. ఒకే చోట వేసామనుకోండి, ఒకే చోట ఉండిపోతుంది, రైస్ స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఉండదు. మనం పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఒక పీస్ రైస్ అలా పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. మనం వేడి వేడి రైస్ కొత్తిమీర పుదీనా అయితే దమ్లో అయితే వేసేసాను కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి రైస్ ఉడికిపోయిన తర్వాత అయితే రైస్ అయితే యాడ్ చేశాను అనమాట. ఒకసారి చూపించినాను మన బిర్యానీని మన స్టైల్లో. అవి యాడ్ చేసిన తర్వాత రైస్ వేసాను అనమాట. రైస్ కూడా ఒక 5 minutes అలా ఉంచిన తర్వాత పైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి 1 స్పూన్ నెయ్యి అయితే మళ్ళీ పైన కూడా యాడ్ చేశాను అనమాట. ఫ్లేవర్ అయితే అసలు ఎలా వస్తుందంటే కొంచెం దగ్గరగా చూపించినాను, పీస్ చూపిద్దాం. పీస్ చూడండి అసలు అలా ఉడికిపోయిందో, ఇలా అంటేనే వచ్చేస్తుంది అనమాట. ఓకే, మన బిర్యానీ అయితే అయిపోయింది అనమాట. తినేటప్పుడు అయితే టేస్ట్ చూసి షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.